చేపల వృత్తి మీద ఆధారపడే మత్స్యకార కుటుంబాలని వారికి జీవన ప్రమాణాలను పెంచడం, అంటే వారికి ఏదైతే వేట ప్రధానమో ఆ వేట తాలూకు ఆ మత్స్య సంపదని ప్రప్రదంగా దాన్ని పెంచడం వారి రక్షణకి ఇది. సో చెప్తా నేనేం చెప్పానంటే ఆయన 100 చెప్పాను నాకు. దాంట్లో ఏం ప్రాక్టికల్ అంటే ఆయన కొన్ని చెప్పింది ఏంటి అంటే, ఒకటి మనం చేయగలిగే ఉన్నాయి, ఒకటి ముందు తీర ప్రాంత రక్షణ కూడా కాకుండా మెయిన్ ఆయనకి ఇచ్చిన గోల్ ఏం చెప్పానంటే, సార్ ఎంత పొల్యూషన్ చెప్పండి ఫస్ట్. ఎందుకంటే మనం వెళ్ళి స్థానికంగా కొంతమంది ఉండి నాయకులు కూర్చోబెట్టు, లేదంటే నేను కూడా గబుక్కుని భావోద్వేగానికి లోనైపోయి కోపం వచ్చేసి ఒక పరిశ్రమలు అనేస్తే, ఒకవేళ అది నిజం కాకపోతే, ఒకవేళ ఇంకో కారణం అంటే మనందరినీ ఏం చేస్తారో తెలియదు. నేను అబాస్ పాలు అయిపోతాను, మీరు మనకేమో స్టాండ్ ఉండదు. అందుకే నేనేం చెప్పాను, ఒక సైంటిఫిక్ పద్ధతిలో పెడదాం సార్, మీరు చూడండి అంటే ఆయన కూర్చోబెట్టి ఆయన చాలా కారణాలు చెప్పారు. అందుకని మేము ఒక 20 చోట్ల మేము శాంపిల్ తీసుకుంటాం. అవసరమైతే డీప్ డైవర్స్ ఉంటారు కొంతమంది మా సంస్థల్లో, మేము వాళ్ళని సముద్రం మా గర్భంలోకి పంపిస్తాం. మీరు వాళ్ళు చెప్తారు కొంచెం, మీరు కూడా వాళ్ళని మీ సహాయ సహకారం మీ పడవల్లో తీసుకెళ్ళి ఇలాంటి ఇక్కడ మాకు ఉంది ఇబ్బంది అని అంటే వాళ్ళు లోపలికి పోయి ఆ లోపల వాళ్ళు ఏం చేస్తారంటే కూర్చోబెట్టి ఆ మట్టిని తీస్తారు. అసలు అక్కడ ఏమైనా సముద్ర మట్టంలో గర్భంలో ఏదన్నా ఈ పారిశ్రామిక కాలుష్యం ఉందా, అసలు ఉంటే ఎంత ఉంది, అసలు లేదా, వీటన్నిటి మీద వాళ్ళు పరీక్షలు పెడతారు. దీని మీద అది చేసిన తర్వాత మనం నిర్ధారించాలి ఇది అసలు ఎంత ఉండాలి అనేది కొన్ని ప్రమాణం ఉన్నాయి. అంటే కాలుష్యం ఉంటే తీర ప్రాంతాల్లో ఉన్నాయి అంటే మరి ఎంత కాలుష్యం ఉంది, ఏ స్థాయిలో ఉంది, అసలు మత్స్య సంపద చచ్చిపోయేంత కాలుష్యం ఉందా లేదా, ఏం కారణాలు, 100 కారణాలు ఇవన్నీ కూర్చోబెట్టి అది సైంటిఫిక్ అనాలిసిస్ చేస్తారు. మీతో మాట్లాడిన వారం రోజులు చేసామా 5 రోజులుగా, అక్కడ పిఠాపు నుంచి వచ్చిన 5 రోజులకే నేను కరెక్ట్ 5 రోజుల తర్వాత జోగాన్ని పిలిపించి మాట్లాడితే ఆయన చెప్పారంటే, ముఖ్యంగా మేము ఆయన కేరళ వాస్తవ్యులు, మేము కేరళలో ఇలాంటివి చేస్తాం. మేము మనకుంది ఉప్పాడ కొత్తపల్లిలో 7,200 మంది ఫిషర్మెన్ ఇళ్ళు ఉన్నాయి మన మత్స్యకారులకు సంబంధించి. దీని మీద 25,600 మంది వ్యక్తులు బతుకుతున్నారు, 7,200 కుటుంబాలు వాటిని ఆధారం చేసి. ఇంతే కదా సార్, మన 25,000 మంది 25,600 మంది. దీనికి నేను ఏం చెప్పానంటే, ముందుగా 5 అంటే చెప్పాలి, రెగ్యులర్గా అసలు వాతావరణంలో పర్యావరణంలో ఎంత కాలుష్యం ఉంది అది మీరు రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయాలి సార్. అది నేను ఫస్ట్ రాగానే అదొకటి తెలియజేశాను. తర్వాత సీ ర్యాంచింగ్ అని ఉంది. దాంట్లో మనం ఏం చేయాలి, సముద్రపు జీవాల చేపల్ని సముద్రంలోకి విడిచిపెట్టడం. సో దాంట్లో భాగంగా ఏం చేసాం, మనం ఒక 50,000 మన పండుగ అప్పల్ని మనం చేసాం. అంటే మత్స్య సంపద తగ్గిపోయింది, మనం వదిలే వాటిని. సో అలాగే ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే, అక్కడ చేపలు ఉండటానికి మీకు తెలియదు ఏం, చేపలు ఉండడానికి అక్కడ ఇది పోయింది, వాటికి నివాసాలు లేవు. సో మేజర్గా ఒకటి సముద్రంలో మత్స్య కొంత పిల్లల్ని విడిచిపెట్టడం, సీ ర్యాంచింగ్ చేద్దాం. సీ ర్యాంచింగ్ చాలా ఉంటుంది. మన గుర్రాలను మేకలను ఎలా పెంచుతాం అలాగే చేపలు కూడా పెంచాల్సిందని చెప్పి ఆయన కూర్చోబెట్టి ఆయన సలహాతోటే 50,000 పండుగ అప్పుల్ని మన విడుదల చేయడం జరిగింది. అలాగే ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ పెట్టిన తర్వాత మనం ఆయన అన్నది ఏంటంటే, మళ్ళీ వాటన్నిటికి నివాసయోగ్యం ఉంటుంది. మళ్ళీ అక్కడ మనకి ఎవరైతే మన మీద ఆధారపడ్డారో వాళ్ళందరికీ అక్కడ వాళ్ళు అనుకున్న చోట దొరుకుతాయి. ఇది ఒకటి చేద్దాం అనేది. వాట్ ఈస్ ఇన్కమ్ సార్, యూ సెడ్ హౌ మచ్ ఇన్కమ్ పర్ యానం. ఈ ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్స్ ఇప్పుడు తమిళనాడుకి ఎందుకు వెళ్ళి ఏం నేర్చుకోవాలి అని అంటే, ఇప్పుడు మన దగ్గర మత్స్య సంపద లేదు, వెళ్ళిపోతుంది, అది నివాసయోగ్యం లేదు అక్కడ అనేది. ఆ నివాసయోగ్యానికి మనం ఏం చేయాలి, కొంత సిమెంట్ దిమ్మలు లాంటివి పెడతాం, ఇలా ముళ్ళలాగా ఉంటాయి. అంతేగా, కొన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ లాంటివి మనం వదులుతాం కింద. వదలగానే వాటికి నాచు పట్టుకుంటే దానికి కావాల్సిన చేపను వదిలితే, ఇది నాకు ఎందుకు బాగా నేను ఏం చెప్పానంటే, ముందు మనకి సంపద పెరగాలి మనకి. సో 1,500 చదరపు మీటర్లు విస్తీర్ణంలో 1 టన్ను సామర్థ్యం ఉన్న ఆర్టిఫిషియల్ రీఫ్ సముద్రం ఉంచడం, 300 రకాల సముద్ర జీవాలు, అందులో కనీసం 50 వాణిజ్య విలువలు కలిగిన చేపలు ఉంటాయి, అంటే మీరు అమ్ముకోగలిగే చేపలు. దీని ద్వారా ఆయన అనేది ఏంటంటే, 2 ఏళ్ల కాలంలో కనీసం మీకు ఒక 2 కోట్ల ఆదాయం దొరికే సమర్థత దీనికి ఉంది. సో దీంట్లో మీరు గ్రూప్గా ఏర్పడి చేసుకుంటారా, లేదంటే అలాగే ఇది మత్స్యకార యువతకి. సో ఆడపడుచులకి ఏం చేసాం, ఇంట్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఏం చేసాం అంటే, మెరైన్ ఆల్గే కల్టివేషన్. ఇదేంటంటే పోషక విలువలు ఉంటాయి, ఔషధ విలువలు ఉంటాయి,
అలాగే దీన్ని కాస్మెటిక్స్ కింద వాడతారు, లేదంటే ఫెర్టిలైజర్ కింద వాడతారు, బయోఫ్యూల్స్ కింద వాడతారు, దీన్ని ప్రోటీన్ పౌడర్గా చేస్తారు. అలాగే జపాన్ వాళ్ళు తినే సూషి అనే దాంట్లో పెడతారు, సాలడ్స్లో వాడతారు. అలాగే కాస్మెటిక్స్లో కూడా మాట్లాడతారు, ఐ క్రీమ్స్. సో అందుకని ఈ సీవీడ్ని తయారు చేసేది ఆడపడుచులు కనుక తీసుకుంటే అది అంటే యువత ఇలా చేస్తే ఆడపడుచులకి ఇది వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు కూడా ఇంట్లో దగ్గరలో ఉండే ఆదాయం చేసుకోవడానికి. అందుకే దాని స్టడీకి తమిళనాడుకి వెళ్ళి మీరు దీన్ని నేర్చుకుంటారు. పగడపు దిబ్బలా మీరు ఏమంటారు? పగడపు దిబ్బలు అంటారా? అలాగే ఇందాక మీకు చెప్పినట్టుగా ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళకి దాదాపు 323 కోట్లు వాళ్ళు బడ్జెట్ ఉంది. దానికి నేను హోమ్ మినిస్టర్ గారి ఆఫీస్తో మాట్లాడినా ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే సూచనప్రాయంగా తెలియజేశారు. దీనికి మేము తెలియజేస్తాం. అంటే దానికి ఇంకొక మాట చెప్పడానికి నేను ఢిల్లీ వెళ్తాను ఒక 2 రోజుల తర్వాత. అది మీ దృష్టికి పట్టుకొస్తాను. అలాగే మనకి ముఖ్యంగా మన మత్స్యకార గ్రామాల్లో ఏదైనా ఉంటే మీకు రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఆ మోడల్ స్కూల్స్ కానీ ఏదైతే ఉన్నాయో దానికి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. మెయిన్గా ఉప్పాడ యువతకు మటుకు నేను ప్రత్యేకించి చెప్పిందంటే మీరు ఏదైనా రిక్రూట్మెంట్స్ పోలీసుకి కానీ ఆర్మీకి కానీ వెళ్తానంటే నేను ప్రత్యేకించి ట్రైనింగ్ ఏదైనా బాగుంటుందా అనేది నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాను. అలాగే ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పారు. ఇంకొకటి మీరు కేరళకి వెళ్ళేది, మీరు ఎర్నాకుళంకి వెళ్తే అక్కడ ఏంటంటే మీరు పచ్చళ్ళు పెడతారమ్మా మీరు చేపలతోటి. మీకేం సార్డైన్స్ అని అంటాం మన వీళ్ళు, టిండ్ ఫిష్ మనం వేస్తారు. సో అదొకటి నేర్చుకోవడానికి మీరు అది కేరళలో పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎంఎస్ఎంఈకి ల్యాండ్ అలాట్మెంట్ చాలా చేస్తుంది. ఈ మధ్యతరగతి చిన్న పారిశ్రామికవేత్తలు అలాంటిది మన మత్స్యకార కుటుంబాల నుంచి మీరు ఈ క్యాండ్ మన ప్యాక్డ్ ఫిష్ని కానీ డ్రై ఫిష్ని కానీ చేసుకోవడానికి ఎంఎస్ఎంఈకి ల్యాండ్ మీరు కనుక నేర్చుకుంటే ఇవన్నీ మీకు పారిశ్రామికవేత్తలుగా కూడా మీరే సంపాదన అంటే మీరే మత్స్య సంపదను బట్టి దాన్ని ఎండిపోకుండా మళ్ళీ పాడైపోకుండా మళ్ళీ కూర్చోబెట్టి దానికి వాల్యూ ఎడిషన్ అన్నమాట. మీరు అంటే పట్టుకున్న సంపదని మళ్ళీ మనం కూర్చోబెట్టి రకరకాలుగా దాన్ని స్టోర్ చేసుకుంటే అది ఎంత ఉంటుంది అనేది దాని మీదకి ఫిష్ ఫుడ్ ప్రాసెసింగ్ మీద మీకు ఒక అవగాహన ఉంటుంది. సార్ డైరెక్షన్స్ ప్రకారం మనం పిఠాపురం హైవే మీద మనం 2.5 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేసి ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్, అది కన్స్ట్రక్టెడ్ ఏరియాలోనే ఎవరైనా ఎంఎస్ఎంఈ కొందరు ఏదైనా బట్టలు కుట్టుకునే పెట్టుకోవచ్చు, కొందరు ఇందాక సార్ అన్నట్లు ఫిష్ తీసుకొచ్చి దాన్ని పిక్లింగ్. సో దానికి పెద్ద ఏరియా అవసరం ఉండదు, ఆల్రెడీ కట్టేసిన బిల్డింగ్ కావాలి, కొంత సెక్యూరిటీ ఉండాలి. రోజు అంటే చిన్న ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళు ఒక వాచ్మెన్ని పెట్టుకోలేము కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచే కరెంట్ అవన్నీ కట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకటి కడుతున్నాము. అలాగా మనం కాకినాడ జిల్లాలోనే అతి పెద్దది మనం పిఠాపురంలో ప్లాన్ చేసామన్నమాట. ఒక నిమిషం. అందులో సార్ డైరెక్షన్స్ ప్రకారం ఆ మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్ కదా అన్ని 50%, 50% కేవలం మత్స్యకారులకే దాన్ని అలాట్ చేసే విధంగా సార్ డైరెక్షన్స్ ఇచ్చున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి మనం ఫౌండేషన్ వేస్తాం సార్. వెన్ ఎవర్ నెక్స్ట్ సార్ పిఠాపురం ఉన్నప్పుడు దానికి చూసిన తర్వాత పిఠాపురం వచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తాం. ఎందుకంటే నేనేం కోరుకుంటున్నానంటే ముఖ్యంగా మన ఈ చిన్న వ్యాపారం చేసుకోవడానికి పారిశ్రామికవేత్తలు మత్స్యకార కుటుంబాల నుంచి కూడా రావాలి. అది నా ప్రగాఢమైన వాంఛ. దానికి నేను మీకు అండగా ఉంటాను. సో అది అలాగే ఈ పొల్యూషన్ గురించి వీటి గురించి రెగ్యులర్ ఆడిట్ ఒకటి చేయడం. ఇవి కాకుండా ఒక జాబ్ మేళలు కానీ, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కానీ, కోస్టల్ టూరిజం వీటన్నిటి మీద నేను ప్రత్యేకించి అక్కడ ఇంకొంచెం దాని మీద కూడా వర్క్ చేస్తాను. అది కూడా మీకు అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఇంకోటి మనకి సినిమాలు చేసుకోవడం చాలా కన్వీనియంట్. దానివల్ల కూడా కొంత ఫిషర్మెన్ ఎట్లా వాడాలి అనేది ఒకటి ఉంది. అలాగే కోస్టల్ షెల్టర్ బెల్ట్ అని మన షెల్టర్ బెల్ట్ అని మనం గ్రేట్ అంటే మన ప్రాంతం అంతా రేపొద్దు మన తుఫాన్ వస్తే మనకి మీరు కూర్చుంటే చిన్నపాటి మొదటి లేయరు చెట్లు కనుక ఉంటే చాలా వరకు అది కాసేస్తాయి. మనం అది వదిలేసాం మనం ఈ మధ్యలో. దాన్ని ఎలా చేయాలి, ఒకసారి మీకు ఏది ఇబ్బంది ఉంటుంది ఏది ఇబ్బంది ఉండకూడదు అంటే ఇక్కడ చెట్లు నాటితే మాకు అప్రోచ్కి కష్టం అవుతుంటే అలాంటివన్నీ పరిగణలో తీసుకొని దాన్ని ఒక జాగ్రత్తగా చేద్దాం. దాన్ని ఒకటి ప్లాన్ చేస్తాం. అలాగే ఈ పారిశ్రామికవేత్తలతో కూర్చొని సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ ఉంటాయి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు కొంత చేస్తే అలాంటి మనకి ప్రత్యేకించి నీటి అవసరాలు కానీ వీటిని కూడా వాళ్ళతో స్కూల్స్ కానీ ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైనా కావాలంటే దాంతో కూడా మనం మాట్లాడతాం. ముఖ్యంగా స్మాల్ హెల్ప్ ఉందా, డ్వాక్రా గ్రూప్స్ తోటి
ప్రత్యేకించి ఫిషరీ మన ఈ మత్స్య ఉత్పత్తుల్ని మనం ఎలాగ మనం స్టోర్ చేసుకుంటూ పికిల్స్ కింద దానికి కూడా ట్రైనింగ్ ఎలా ఉంటుంది బాగుంటుందని ఒక అంటే ఇది మనం అమ్ముకోవడానికి కాదు ఎక్స్పోర్ట్ చేసేలాగా. సో మన ఎంఎస్ఎంఈ మన 50% ల్యాండ్ చూసుకుంటే ఇవన్నీ మనం స్టార్ట్ చేస్తే దీన్ని ఒక సర్టన్ క్వాలిటీ కంట్రోల్ తోటి మనం ఆదాయం వచ్చేలాగా ఇవన్నీ ప్లాన్ చేస్తాం. సో మీరు కేరళను తమిళనాడు ఈ మీటింగ్ వెనక నేనేం ఆ రోజు చెప్పి మర్చిపోలేదు, నేను ఉన్నానని చెప్పడానికి మళ్ళీ అంటే ఆ భయం ఉంటుందేమో మీకు, వదిలేసాడు మళ్ళీ మమ్మల్ని అట్లా ఏం వదలలేను. కాదు నేను 100 పనులు చేయాలి కాబట్టి అన్ని పనులను ఇక్కడి నుంచి కూర్చొని చేయాలి కాబట్టి చేస్తాం. మళ్ళీ వస్తాను, అన్నీ ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం, అన్నీ బాగా జరుగుతాయి. పార్టీ పరంగా ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, మనకి అంటే 1000 ఓట్లే ఎక్కువ వచ్చినాయి మిగతా వాళ్ళు వేయలేదని నాకు ఏం లేదు. నాకు ఓట్లు వేసినా వేగిపోయినా మీరందరూ నా వాళ్ళు, నా సొంత కుటుంబం, నేను చేస్తాను. అయితే మనస్ఫూర్తిగా మీ అందరికీ మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటూ దీన్ని బాగా సద్వినియోగం చేసుకోండి.